ఎంతో రుచిగా ఉండేటువంటి శనగల దోస కోసం నేను ఇక్కడ ఒక పావు కేజీ శనగలు తీసుకున్నానండి. అట్లానే 2 టేబుల్ స్పూన్లు బియ్యము, 1 టేబుల్ స్పూన్ సగ్గుబియ్యం వేసుకొని, సరిపడా వాటర్ వేసుకొని 8 అవర్స్ పాటు చక్కగా నానబెట్టేసుకున్నానండి. ఇవన్నీ చక్కగా నానిపోయినాయి. ఇప్పుడు మనము శుభ్రంగా వాష్ చేసేసుకున్న తర్వాత మిక్సీ జార్‌లోకి యాడ్ చేసేసుకుంటాము. యాడ్ చేసుకొని దాంట్లోనే మనం పెసరట్టుకి ఎలాగైతే వేసుకుంటామో అట్లా అల్లం ముక్క, 5, 6 పచ్చిమిర్చి, టీ స్పూన్ జీలకర్ర వేసుకొని సరిపడా వాటర్ వేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసేసుకున్నాము. ఇప్పుడు అల్లము, పచ్చిమిర్చి, ఉల్లిపాయ తరుక్కుని పెట్టుకుంటామండి. ఇప్పుడు ఈ పిండిలో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని ఇంకా తవా పెట్టుకొని తవా హీట్ అయిన తర్వాత ఒక గడ్డి పిండి తీసుకుని చక్కగా మనము దోశలాగా స్ప్రెడ్ చేసేసుకుంటాం. దానిపైన అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర వేసుకుని ఒక 1/2 టీ స్పూన్ ఆయిల్ ని స్ప్రింకిల్ చేసుకుని ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి మనం ఫ్లిప్ చేసుకుని ఎర్రగా కాలిన తర్వాత తీసేసుకోవడం. అట్లా మనకి ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు వేసేసుకుంటాం అన్నమాట. చాలా చాలా బాగుంటుంది అనమాట. మీకు సాఫ్ట్ గా కావాలంటే కాలినమ్మటే తీసేసుకోవచ్చు. లేదు నాకు కరకరలాడుతూ క్రిస్పీగా కావాలి అనుకుంటే కనుక ఒక నిమిషం